ఇక బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు ఎంపీ చామల కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కేవలం రాజకీయం చేయడానికే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2047 కోసం బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. కాబట్టి ఆయన స్థాయి దిగజార్చి ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారు నిన్న గాంధీ భవన్ లో కొత్త డీసీసీ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ల చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటది. ఎవరు ఏదైనా మాట్లాడటానికి అవకాశం ఉంటది కాబట్టి పార్టీ 140 సంవత్సరాలు బతకగలిగింది. ఈ పార్టీలో రకరకాల సమస్యలు ఉంటాయి. సమస్యలకు ఎన్నో పరిష్కార మార్గాలు ఉంటాయని డీసీసీ ప్రెసిడెంట్ కొత్తగా నియామకమైన వారికి ఒక సూచన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఈ పార్టీలో మల్టిపుల్ లీడర్షిప్ ఉంటది. కొంతమంది వాళ్ళ లీడర్లను ఫాలో అవుతుంటారు డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో అన్న ఉద్దేశంతో మాట్లాడుతూ హిందువులకు కూడా ఎంతో మంది భగవంతులు ఉంటారు. కొంతమంది ఆంజనేయ స్వామిని పూజిస్తారు, కొంతమంది రాముని పూజిస్తారు, కొంతమంది మైసమ్మని పూజిస్తారు అన్న విషయాన్ని చెప్తూ ఆయన మాట్లాడటం జరిగింది తప్ప ఏ కులాన్నో ఏ మతాన్నో ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని మాట్లాడినట్టు ఆయన మాట్లాడలేదు. కానీ దీన్ని పట్టుకొని బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఈ రోజు కేవలం దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2047 కోసం అని చెప్పి ఈ రోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకుని ఒక సమ్మిట్, అలాగే మెస్సీ లాంటి వాళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్ లో ఈ రోజు ఫుట్బాల్ ఆడించే ప్రయత్నం చేస్తుండ్రు. కాబట్టి ఆయన స్థాయిని దిగజార్చి ప్రజలను తప్పుతో పట్టించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా క్లియర్ గా కనపడుతుంది.